సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఓకే. ఫోన్ చేసి పిలిపించారు. ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్ లో ఉండవా? కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. అది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఆయన మనం కాదనడానికి ఎవరు? ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈరోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే. ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే. ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం. టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం అని. దాబాలో వాడు కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడు కోడి ఒకటి పెట్టుకున్నాడు. ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్. అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా. దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చినాడు. ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది. దాంట్లో వర్క్ లో ఉన్నాం, తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టుచీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడాలి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా. కార్డు ఇచ్చా, ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. సార్, జితేంద్ర రెడ్డి గారు ఎందుకు అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని, ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేంద్ర రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే, నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పా నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటుంది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్గా నాకేమనిపించలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే గానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు. ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అని విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచరని కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను.
ఒక డిసిప్లైన్డ్గా Hmm. వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, Hmm. ఎప్పుడూ షూటింగ్కి రాలా, Hmm. వాళ్ళు చదువుకోండి Hmm. అని వాళ్ళకి ఏం కావాలో ఆ వస్తువులన్నీ నా Hmm. దగ్గర లేకపోయినా Hmm. ఉన్నట్టు నటిస్తూ Hmm. వాళ్ళకి ఆ వస్తువులన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, No. ఆ? అవును. అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీద కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. ఆ? బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. ఆ? తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలామందికి చెప్తుంటా, Hmm. గౌరవం మనం తీసుకుంటే రాదు, Hmm. వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ అవును. ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును. మన ప్రవర్తన. అవును. ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. Hmm. నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు, నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. Hmm. మన ప్రవర్తన, Hmm. మనం చేసే వర్క్, అవును. మనం వాళ్ళకి ఇచ్చే అవును. రెస్పెక్ట్, అవును. వీటన్నిటి మీద వస్తుంది. అవును. అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. Hmm. ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే Hmm. అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే Hmm. వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, Hmm. అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. Hmm. అంటే వాడికి నేను వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షాట్లోకి వెళ్ళింది, నాకు షాట్ లేదు, Hmm. సార్ మేడం కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అదే. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, Hmm. అది మన యాటిట్యూడ్లో, Hmm. మనం ఇచ్చే గౌరవంలో. Hmm. ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, Hmm. కూర్చో భోంచేయి, Hmm. ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు, నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. Hmm. అవును. మొన్న ముక్కోటి రోజు కూడా Hmm. మన బసవతారకం హాస్పిటల్ దగ్గర Hmm. ఒక 150 మందికి మంచి భోజనం. అవును. మేము అన్నదానాలు అన్ని మంచి భోజనాలన్నీ బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు Hmm. ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. Hmm. అన్ఫార్చునేట్లీ అవును. జరిగింది. అవును. ఆమె కోసం Hmm. చాలా టెంపుల్స్కి అవును. డొనేట్ చేశాను. అవును. మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. అవును. మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. బాబా. ఇవన్నీ ఆమె కోసం చేశాను. Hmm. ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదు లేదని కాదు. Hmm. ఇప్పుడు మొన్న కూడా Hmm. ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు Hmm. వెళ్ళి Hmm. ఆమె ఎక్కడున్నా బాగుండాలనే అవును. కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని నేను అవును. లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత Hmm. ఇక్కడ భోజనం పెట్టించి. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా ఆ, కింద నేను ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏంటి సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు, ఆ. నాకు ఒక ఎప్పుడు సలహాలు ఎవరు ఆ. వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును సార్, అదే సార్ యాక్చువల్ లవ్ మ్యారేజ్ కరెక్టే అంటారు. నేనైతే అగెనిస్ట్, అదే నేనైతే అగెనిస్ట్. అదేంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. Hmm. నేను తల్లిదండ్రులకి చాలా గౌరవం ఇచ్చాను. Hmm. నేను నా పెళ్ళి కూడా Hmm. మధురానగరిలో అనే సినిమా లాస్ట్ డే షూటింగ్ 21 days వైజాగ్లో చేశాం. ఓకే. 21వ రోజు సాయంత్రం షూటింగ్ చేస్తుండగా Hmm. భార్గవార్స్ గోపాల్ రెడ్డి గారు Hmm. తెలుసుగా, మన ముద్దుల మామయ్య ఆ సినిమా, అవును. గోపాల్ రెడ్డి గారి సినిమా అది. Hmm. Hmm. ఆయన అరే నీకు లవ్లు గివ్లు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. Hmm. నాకు అట్టటి లేవన్నా. ఆయన యాక్చువల్గా మా ఊరు దగ్గరే, ఓకే. మా ఫాదర్ కూడా ఆయనకి తెలుసు. ఓకే. ఓకే. లవ్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదండి అన్న. Hmm. కొన్ని కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ అత్త కూతుర్లు అలా అన్న, అలాంటిది కూడా ఏం లేదండి అన్న. మా అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. మా ఫాదర్తో మాట్లాడండి అన్న, ఆహా. ఒక్కటే మాట అన్న, మా ఫాదర్తో మాట్లాడండి. ఆ.
అప్పుడు మా ఫాదర్ని మెడ్రాస్ పిలిపించి అంటే యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారికి మా ఫాదరు టీచర్ అనమాట, అందుకని ఆయనకి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఇంటికే పిలిపించి ఈ మాదిరి అంటే మా ఫాదర్కి అత్యుత్సాహం ఏంటంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అంటే తోడల్లుడు కూతురు, గోపాల్ రెడ్డి గారికి తోడల్లుడు కూతురు, అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద ప్రొడక్షను, వీడు అక్కడికి వెళ్తే ఇంకా మోర్ సెటిల్ అవ్వడానికి ఇది ఉంటుందని ఆయన ఉత్సాహం అన్నమాట. సరే వాళ్ళ ఇంట్లోనే గోపాలరెడ్డి గారి ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగాయి. నేను మా అమ్మాయిని చూడడం కూడా చూసింది కాదు, జస్ట్ నా ముందు ఏదో పాస్ అయ్యింది, మా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది, ఏమ్మా అన్నాను, మాకు నచ్చింది అన్నారు, ఓకే అన్నాను, అంతే అంతే, చాలా సింపుల్ గా. నేను అప్పటి వరకు ఎవరిని లవ్లు గివ్వులు ఇట్లాంటివి ఏమి. ఇప్పుడు మారిపోయింది కదా సార్, ఇప్పుడు మారిపోయింది. వాళ్ళని కూడా నేను అడిగా, పిల్లల్ని కూడా అడిగా, నేను ఏమా హ్యాపీగా ఉంటారా, హ్యాపీ, నా దగ్గరికి కంప్లైంట్స్ రాకూడదు, యూ షుడ్ బి హ్యాపీ, యాజ్ ఏ ఆడపిల్లగా నువ్వే తగ్గి ఉండాలి కొంచెం, లేదు మీకు అండర్స్టాండింగ్ ఉండి మీరు సరదాగా ఉంటానంటే ఉండండి, నాకేం తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటారు, ఇప్పుడు మా ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు, ఏమండి ఏమండి అని. అంటే మామూలుగా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చాలా బూతులు కూడా పిలిచేదాన్ని, అది ప్రేమతో. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.